భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు. ఎర్రగుంటపల్లిలోని ప్రజలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సేగ. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ సిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామం వద్ద నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे. जोहार तेलंगाना తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. వర్గాల ఆశాజ్యోతి మనందరి ఆత్మ బంధువు గౌరవ శ్రీ ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, ఇప్పుడు ముందుగా ఒక అంబేద్కర్ చిత్రపటానికి
ఆత్మకూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్యతో కలిసి ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి. जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार बाबा साहेब गारी आशयाలను కొనసాగిద్దాం. जोहार जोहार बाबा साहेब अंबेडकर. తెలంగాణ కాంగ్రెస్ సేవాదల్ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా పరకాలకు చెందిన బొచ్చు చందర్ను నియమించామని తెలిపారు. మంగళవారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డికి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్యకి, కూడా చైర్మన్ ఇన్గాల వెంకటరామారెడ్డికి, రాష్ట్ర సేవాదల్ ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డికి, కాంగ్రెస్ సేవాదల్ సీనియర్ నాయకులు దడబోయిన వీరస్వామికి, బొచ్చు చందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాలకుర్తి శ్రీనివాస్, నెట్టె బాలరాజు, చిన్నాల గోనాల్ పాల్గొన్నారు. పేరు బొచ్చు చందర్. పత్రికా విలేకరుల సోదరులకు నమస్కారం. నాకు కాంగ్రెస్ సేవాదల్ హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవి నియమించడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, మా రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారికి, హన్మకొండ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, పరకాల ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే దొమ్మటి సాంబయ్య టీపీసీసీ అధ్యక్షుల వారికి, కూడా చైర్మన్ ఇల్గాల వెంకటరామరెడ్డి గారికి, సుంకరి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి గారికి, సీనియర్ కాంగ్రెస్ సేవాదళ నాయకులు దాడబోయిన వీరస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను నియమించినాను, హన్మకొండ జిల్లా సేవాదళ అధ్యక్షునిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు కన్న కలలు నెరవేరుస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ప్రజాభవన్లో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు కొనసాగిస్తూనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని, భూభారతితో భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారికి, మా అక్క ఝాన్సక్కకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ, 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అధికారంలో ఉన్నప్పుడు కళ్ళకి పొరలు వచ్చి కనీసం తెలంగాణ తల్లిని అఫీషియల్ గా డిక్లేర్ చేయని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రాజరికాన్ని పరిపాలించుకున్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి దీవెనలతో, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఆశీస్సులతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తెచ్చుకున్నాం, ఇచ్చారు. కానీ మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు అధికారాన్ని అనుభవించనైతే అనుభవించారు. కానీ తెలంగాణ సాంగ్ని కానీ, తెలంగాణ తల్లిని కానీ, టీజీ అని పదాన్ని కానీ ఉచ్చరించడానికి కూడా ఆనాటి ప్రభుత్వాలకి నోరు రాకపోవటం, ఆలోచన రాకపోవటం దురదృష్టకరం.
తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన మన పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తెచ్చే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేసిన వాటిని మళ్లీ తిరిగి చేస్తూ ఇచ్చిన వాగ్దానాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిందో ఏ పేదవాడి కష్టాల కన్నీరు తుడచాలని ఏ పేదవాడికి సేవ చేయాలని అది ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే సాధ్యపడుతుందని తెలంగాణ ప్రజలు ఆశించి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సుమారు సంవత్సరంన్నర పూర్తి కావస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని పనికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేస్తూనే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి పేదవాళ్లకు ఉపయోగపడే హామీలు ఏవైతే ఉన్నాయో మొదట ఆ పేదవాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ రాబోయే ఈ 4 సంవత్సరాలను ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలన్నిటినీ ఈనాడు చేపట్టడం జరిగింది. ఎక్కువ అనేక పాత ప్రభుత్వంలో జరిగిన విషయాల్లోంచి నేను డెప్త్గా పోకపోయినా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోక తప్పదు. ప్రధానంగా నా శాఖకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో ధరణి ఒక మహా అమృతం అని చెప్పారు. ఆనాటి ధరణికి ఈనాడు ప్రజలు కోరుకుంటున్న భూభారతి 2025 చట్టానికి ఏముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాని ప్రజల కోరిక మేరకు ప్రజలు నచ్చే మెచ్చే ప్రజలకి చుట్టంలా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టము చేసిన తర్వాత ఆనాడు ధరణిలో నియమ నిబంధనలు ఏమీ ఏర్పాటు చేసుకోలే. కానీ ఈ భూభారతి ఏర్పాటు చేసుకోవడంతోనే 90 రోజుల్లోనే నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని మొదటి విడత 4 జిల్లాలలో ఆ 4 జిల్లాల్లో 4 మండలాలు పైలట్ మండలాలుగా తీసుకొని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యల పరిష్కార దిశ చేశాం. మా వెంట తిరిగినంత మాత్రాన టికెట్లు రావు. చెప్పుడు మాటలు, చెవులు కొరకడాలు మానుకోండి. స్థానిక ఎన్నికల్లో సర్వే చేసి టికెట్లు ఇస్తాం. భవిష్యత్ అంతా బారసాదే. కష్టకాలంలో పార్టీ వదిలేసి వెళ్లిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వం. స్థానిక ఎన్నికలకు సమయాత్తం అవుతాం. గులాబీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. స్థానిక ఎన్నికల్లో వారికే ప్రాధాన్యత ఇచ్చి గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పార్టీ నుంచి కార్యకర్తలకు మీద తెలియవస్తాం. శంకర్ నాయక్ గారితో తిరుగుతూనే సీట్ వస్తుంది అనుకోకండి. లోకల్ బాడీస్ కి కవితతో ఉంటేనే సీట్ వస్తుంది అనుకోకండి. లేకపోతే రవీంద్ర సాబ్తోనే ఉంటుంది అనుకోకండి. కానీ అది కూడా ఇంకొక మాట చెప్తా ఉన్నా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారినారు, ఎంపీ ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారారు. కానీ పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు. ఖచ్చితంగా వారు ఎట్లయితే నిజంగా ఆయనతో తిరిగిన లీడర్ అనుకున్నారో, మాతో లీడర్ అనుకున్నారో, కానీ రేపటి నాడు సర్వే చేయిస్తాం. ఏకతాటిగా కవిత చెప్పిన వాళ్ళకే కాదు, శంకర్ నాయక్ చెప్పిన వాళ్ళు కాదు, సత్యవతకు చెప్పిన వాళ్ళు కాదు, లేకపోతే రెడ్డి గారు చెప్పిన వాళ్ళు కాదు. నిజమైన కార్యకర్త జెండా పట్టుకొని ఏ పెద్ద నాయకుడు పార్టీలు మారినా జెండా పట్టుకునే ఉండే నాయకుడికే రేపు బీఫామ్లు ఇస్తాము. అది గుర్తు పెట్టుకోండి. త్వరలోనే కూడా అందరం కూడా జిల్లా ముఖ్య నాయకులు అందరూ ఒక మాట మాట్లాడుకొని, నేనైనా రవీంద్రరావు గారైనా శంకర్ నాయక్ గారైనా మిగతా నాయకులను ఒక రోజు ఏర్పాటు చేసుకొని లోకల్ ఎందుకంటే మాది మొన్న ఎలక్షన్ లో ఒక పొరపాటు చేసిన ప్రజలు కూడా మేము కూడా హ్యాపీ 3 ఏళ్ళు మీ నిత్య సాగుల్లో బతుకులో కార్యకర్త కష్ట సుఖాలు మేము అందరూ ఉంటాం. మళ్ళీ ముందు రోజు మనమే సీట్లలో కూర్చుంటాం, ఏం భయం లేదు. కానీ మిమ్మల్ని గెలిపించుకునే మేలు ప్రతిపాదన మా ముందుంది. రేపు లోకల్ వార్డు ఎలక్షన్ లో కూడా అందరం కూర్చొని అవసరం వస్తే సర్వేలు చేయించి కూడా, నేను మొన్నే హరీష్ రావు గారి దగ్గర పోయినప్పుడు కూడా 2 రోజుల క్రితం పోయి ఒకటే కవిత బ్రహ్మాండంగా ఉంది. రేపు మీ 12 సీట్లలో దాదాపు 11 నుంచి 12 సీట్లు కూడా 100%
ఎవరు పార్టీలు మాటినా ప్రతి చోట కూడా పార్టీ చాలా పటిష్టంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనే రిపోర్ట్ నా ముందు హరీష్ రావు గారు స్వయంగా చూపించింది. చాలా సంతోషం వేసింది. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కష్ట సుఖాల్లో మీరు అందరం మనం కలిసి పనిచేసుకుందాం. కానీ దయచేసి అక్కడిక్కడ లేనిపోయి వారు అన్నట్టు చెవులు మోసుకుంటా ఇది చెప్పుకుంటూ ఉండే విధంగా ఉండకుండా మీరు పార్టీకి నమ్మిన వాళ్ళకి బీఫామ్లు కూడా ఇవ్వబడతాయని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మీ అందరూ తెలియపరుస్తూ మరొకసారి ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గవాహిని ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గ అన్నజిగూడ మే 27 తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఎంపిక చేసినటువంటి బాలికలకు శిక్షణ జరుగుతుంది. ఈ యొక్క ప్రశిక్షణ వర్గాల్లో శారీరక మానసిక వివిధ రంగాల్లో శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం 250 మంది శిక్షార్హులు ఈ యొక్క శిక్షణలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 230 మంది దుర్గలు
శిక్షణ వంతు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించేటువంటి విధంగా ఒక అపర ఖాళీలాగా అవతారం ఎత్తేటువంటి ఒక శిక్షణ తీసుకుని ఉగ్రవాదులను పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం చేయడానికి ముందుండి నడిచినటువంటి ఇద్దరు మహిళలు మాత్రమే. దీన్నంతటి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఓ నారీ శక్తి ఈరోజు భారతదేశం ద్వారా ప్రపంచాన్ని ఇది ఒక ప్రదర్శన. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎస్సీ కాలనీలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తనిఖీ చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకొని ఎంపీ అక్కడి బాధితులను పరామర్శించి ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ వెంటనే జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే గారికి ఫోన్ చేసి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? SHO వెహికల్ సార్. ఏంటి SHO అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ అవుతున్నారు. 2 గంటలు సార్. ఫస్ట్ అడ్రస్ తీసండి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు సార్. అందులో రెస్పాన్స్ టీమ్ లేదు సార్. అయితే కారోళ్ళు వాళ్ళు ఒకళ్ళని పట్టుకున్నారంట కదా. కొంత న్యాయం చేద్దామని ఆలోచించారు. అది కాదండి. మీరు ఫస్ట్ అడ్రస్ దట్ ఇమీడియట్లీ వదిలేస్తారు. ఇక్కడనే ఒక 2 days ఉంటుందా? ఇక్కడనే డెడ్ బాడీ ఎవరో గుద్దేసిపోయిన ఊరితోనే మా ప్రొఫెసర్ వాళ్ళు 1 అవర్ సార్. మీరైతే రావాలి కదా. 1 అవర్ దాటి 45 minutes కూడా పట్టదు. 10 నిమిషాలలో రావచ్చు. 5 నిమిషాలు రావు సార్. మళ్ళీ 6 నెలల దగ్గర విజయశాంతి గారికి క్యాబినెట్లో స్థానం కల్పించాలని రాజనాల శ్రీహరి డిమాండ్. సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్, నటరాజ్, సీఎం రేవంత్ రెడ్డి గారికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, డైనమిక్ లేడీ స్టార్ కాపరింగ్ విజయశాంతికి క్యాబినెట్లో స్థానం కల్పించాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రికి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో విజయశాంతి బీసీ మహిళా హోంమంత్రి పదవి ఇవ్వాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు. రాజనాల గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాములమ్మకు క్యాబినెట్ స్థానం కల్పిస్తారా? తప్పకుండా విజయశాంతి గారికి క్యాబినెట్ లో స్థానం కల్పించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాని సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, నటరాజ్ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను నా ప్రత్యేకంగా నా యొక్క 30 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను వారిని వేడుకుంటున్నాను. తప్పకుండా విజయశాంతి గారికి ఇప్పుడున్న వచ్చే కేబినెట్ లో తప్పకుండా అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్టార్ క్యాంపెయినర్ అవసరం. అటువంటి తరుణంలో విజయశాంతి గారికి కేబినెట్ స్థానంలో కల్పించి హోంశాఖ మంత్రి ఇచ్చి, గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారో అలా మళ్ళీ ఇప్పుడు విజయశాంతి గారికి హోంశాఖ మంత్రి ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిందిగానే అందరినీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాల తర్వాత ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది కేవలం ఒక రాజకీయ సరిహద్దు కాదు, ఒక సంస్కృతి, భాష మరియు సాంప్రదాయాల యొక్క ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. 2014 జూన్ 2న ఇది ఒక కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు అవుతున్న తరుణంలో ఈ 11 ఏళ్లలో ఏలిన ప్రభుత్వాలు 10 ఏళ్ల విధ్వంసం జరుగుతుందని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమరవీరుల స్తూపాలను మర్చిపోయిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ మలిదశ పోరాటంలో 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాలకులు పరిపాలన కొనసాగించడం లేదు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రజలకు నిరాశ ఎదురవుతున్నది. ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అంతా కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. సంపన్న వర్గాలు కూడా ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందిగా, మరో దఫా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తెలంగాణ కోసం అమరులైనటువంటి వారందరికీ కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నది.